Hello Titians. Today's movie is Funny, directed by Jojo George. ఇనీషియల్‌గా ఇంట్రో స్కిప్ తర్వాత మెయిన్ టైటిల్స్‌లో వచ్చే బీజీఎంలో మొత్తం మూవీ థీమ్‌ని చెప్పడం హైలైట్ అనిపించింది. ఇనీషియల్‌గా ఒక ఫియర్ వైబ్ ఇచ్చేలా స్టార్ట్ అయ్యి, ఆ నెక్స్ట్ యాక్షన్ మోడ్‌లోకి తీసుకొని వెళ్ళి, ఆ తర్వాత పెయిన్‌ని డిపిక్ట్ చేసేలా సౌండింగ్, లాస్ట్‌కి ఒక సింగిల్ టోన్‌తో ఇంక ది ఎండ్ అనేలా క్లోజింగ్. ఓవరాల్ మూవీలో కూడా కీ సీక్వెన్సెస్‌లో బీజీఎం నాకు నచ్చింది. 2023లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ఇరట్టా' మూవీలో యాక్ట్ చేసిన జోజు జార్జ్ గారు ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ చేశారు. అండ్ ఎక్స్ గ్యాంగ్‌స్టర్ 'గిరి'గా యాక్ట్ కూడా చేశారు. సో, ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి కమర్షియల్ సక్సెస్ అయిన ఈ మూవీ ఎలా అనిపించింది అంటే, ఒక పార్షియల్లీ గ్రిప్పింగ్ రివెంజ్ డ్రామా విత్ ప్రాపర్ ఎమోషనల్ కనెక్ట్ చూసిన ఫీల్స్. బట్ ఇక్కడ ఎమోషన్‌ని ప్రయారిటీగా పెట్టుకోవడం వల్ల కొన్ని లాజిక్స్ మిస్ చేశారు. ఈ హార్డ్ హిట్టింగ్ రివెంజ్ డ్రామాని స్టిల్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మీ నెక్స్ట్ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు డబ్బింగ్. అండ్ డబ్బింగ్ అంత గ్రేట్‌గా ఏం లేదు. బట్ మేనేజబుల్. ఇంకా ఎలాబరేట్ రివ్యూలోకి వెళ్తే, మంగళత్ బిల్డర్స్ ఓనర్స్‌గా ఉండిన గిరి అండ్ గ్యాంగ్ వీళ్ళు యాక్చువల్లీ ఎక్స్ గ్యాంగ్‌స్టర్స్. బట్ ఇప్పుడు వీళ్ళ ప్రెజెంట్ లైఫ్‌ని చూపిస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. పాత లైఫ్ కంప్లీట్‌గా వదిలేసి ప్రశాంతంగా గడుపుతున్న గ్లింప్సెస్ చూపిస్తారు. అదే టైంకి ఒక కమిషనర్ త్రిశూర్‌లో క్రైమ్ రేట్‌ని అరికట్టడానికి స్పెషల్‌గా అపాయింట్ అవుతాడు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ మనం గిరి ఏకేఏ జోజు జార్జ్ అండ్ తన వైఫ్ గౌరి ఏకేఏ అభినయ గారి పర్స్పెక్టివ్‌లోంచి చూద్దాం. సూపర్ మార్కెట్‌లో వైఫ్‌తో ఇద్దరు కుర్రోళ్ళు మిస్‌బిహేవ్ చేశారని చెప్పి, వాళ్ళకి గిరి ఫుల్‌గా కోటింగ్ ఇస్తాడు. ఈ కుర్రోళ్ళు ఎవరు? ఇంతకు ముందు వాళ్ళు చంపిన వ్యక్తి ఎవరు? వాళ్ళు ఈ ఇన్సిడెంట్, హ్యూమిలియేషన్ తర్వాత ఏం చేశారు? ఎలాంటి ఎక్స్‌ట్రీమ్ డెసిషన్ తీసుకున్నారు? అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇంటర్వెల్ ముందు ఈ కుర్రోళ్ళు గిరి లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ జరిగే ఒక సీక్వెన్స్ అండ్ అది తీసిన విధానం మనకే వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలని అంత రా‌గా తీశారు. ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. ఆ ఇన్సిడెంట్ తర్వాత గిరి వాళ్ళ మదర్, గిరి వైఫ్ గౌరిని కన్సోల్ చేసే సీన్ అండ్ వెళ్తూ గిరికి తన మైండ్‌లో యాక్చువల్లీ ఏముందో చెప్పే సీన్. ఆ సీన్ టేకింగ్ అయితే వేరే లెవెల్‌లో ఉంటది. చాలా సటిల్ ఎలివేషన్ ఉంటది ఆ సీన్‌లో. ఇంత ఎమోషన్‌ని అండ్ పెయిన్‌ని చూపించిన తర్వాత ఇంకేముంది, మూవీ ఇంటర్వెల్ తర్వాత అల్ట్రా రివెంజ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుందనుకుంటాం. బట్ ఇంటర్వెల్ తర్వాత మూవీ అనుకున్నంత రేసీగా వెళ్ళదు. అండ్ ప్రొసీడింగ్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి. గిరి అండ్ గ్యాంగ్ ఆ ఇద్దరు కుర్రోళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కౌంటర్‌గా ఈ ఇద్దరు కుర్రోళ్ళు గిరి గ్యాంగ్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఆ యాక్షన్ ఆర్ అటాక్ సీక్వెన్సెస్‌ని కొంచెం డిఫరెంట్‌గానే డిజైన్ చేశారని చెప్పాలి. ఇంకా గిరి చేతిలో వాళ్ళకి మూడింది అనే టైంకి ప్రీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్. ఎందుకంటే వీళ్ళు ఎంత లేదన్నా ఎక్స్ గ్యాంగ్‌స్టర్స్. వాళ్ళ నెట్‌వర్క్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఈ కుర్రోళ్ళిద్దరూ ఈ సిట్యుయేషన్‌ని ముందే ప్రెడిక్ట్ చేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు గిరి కళ్ళ ముందే ఉన్న గిరి ఏం చేయకుండా ఉండేలా ఒక డెసిషన్ తీసుకుంటారు. అదేంటో చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఇంకా లాస్ట్‌లో క్లైమాక్స్ అయితే బ్లాస్ట్ అంతే. ఇదే నా హింట్. క్లైమాక్స్ బ్లాస్ట్ అంతే. నేనైతే ఈ మధ్య కాలంలో చూసిన వన్ ఆఫ్ ద బ్రూటల్ ఎండింగ్స్. 'కిల్' మూవీ ఆబ్వియస్‌గా ఆ లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. బట్ ఇది గూడా వేరే రేంజ్‌లోనే ఉంది. ఇంక మూవీలో నాకు అనిపించిన కపుల్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఫస్ట్ మేజర్ కంప్లెయింట్, పోలీసులు గూడా టచ్ చేయలేని గిరి అండ్ గ్యాంగ్ దగ్గరికి ఈ ఇద్దరు కుర్రోళ్ళు మాత్రం చాలా కన్వీనియంట్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఇంత వయలెన్స్‌కి కారణమైన ఇన్సిడెంట్ గిరి వైఫ్ గౌరికి జరుగుతుంది. సో, ఆ క్యారెక్టర్‌కి గూడా ఒక ప్రాపర్ ఎండింగ్ చూపించుంటే బాగుండేది. అండ్ ఫైనల్లీ అంత బిల్డప్ ఇచ్చి క్రైమ్‌ని అరికట్టడానికి వచ్చిన పోలీసుల్ని జస్ట్ కాన్ఫరెన్సెస్ అండ్ మీటింగ్స్‌కే పరిమితం చేశారు. మూవీ ప్రొసీడింగ్స్‌ని ఎక్కడ వాళ్ళు ఏం ఇంపాక్ట్ చేయరు. మూవీ స్టార్టింగ్‌లో ఫియర్ ఈస్ ఎ రియాక్షన్, కరేజ్ ఈస్ ఎ డెసిషన్ అండ్ ద పెయిన్ చేంజెస్ పీపుల్ అని ఒక కోట్ వస్తుంది. బట్ మూవీ మొత్తం చూసిన తర్వాత పెయిన్ చేంజెస్ పీపుల్ అనే లైన్‌ని నాకు పెయిన్ చేంజెస్ పీపుల్ బ్యాక్ అంటే ఇంకా యాప్ట్‌గా ఉంటుంది అనిపించింది. ఇదేదో నాకు అనిపించిన చిన్న టేక్ అవే అంతే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్‌కి వస్తే 'జోజు జార్జ్' గారు యాస్ యూజువల్ హి నెయిల్డ్ గిరి క్యారెక్టర్ అని చెప్పాలి. ఇంకా గిరి వైఫ్ గౌరీగా చేసిన అభినయ్ గారు కూడా ఆ రోల్‌లో చాలా బిలీవబుల్‌గా చేశారు. దట్స్ ఇట్ గైస్. వెళ్ళే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో, అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యువర్ లేడ్ బ్యాక్ ఓటీటీయన్.